సెక్స్ సమస్య ఉన్న వాళ్ళకి బరువు తగ్గటం అనేది చాలా బెనిఫిషియల్. ఎందుకు అంటే ఇప్పుడు పీసీఓడి కానీ, నీటి బుడగలు కానీ, పాలిసిస్టిక్ ఓవరీ కానీ అన్ని రకరకాల మాటలు, కానీ ఇబ్బంది అనేది ఒకటే. సో ఈ ఇబ్బంది ఏంటంటే మన ఒంటి తీరు వల్ల వచ్చే ఇబ్బంది. ఇప్పుడు చాలా కాలం ఏమైపోయిందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి ఆడుకోవటం ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. సో మళ్ళీ ట్యూషన్లు అంటాము, పొద్దుటి నుంచి నైట్ వరకు క్లాసులు కూర్చొని ఉండటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోవటం వల్ల బరువు పెరగటం ఒక ఇబ్బంది. రెండోది వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ కల్చర్. సో ఇంతకు ముందుట్లాగా ఫ్రూట్స్ తీసుకోవటం కానీ, నట్స్ తీసుకోవటం కానీ, టైంకి తినటము ఇవన్నీ బాగా తగ్గిపోయి ఈ పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఇట్లా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల వీటన్నిటి వల్ల బరువు అనేది పిల్లలు ఉండాల్సిన దానికంటే బాగా ఎక్కువ అవ్వటం ఉంటుంది. సో వీళ్ళు బరువు యాక్చువల్గా తగ్గాలి పీరియడ్ ప్రాబ్లము సెట్ అవ్వాలి అంటే. ఎందుకంటే మన ఒంటి తీరు జబ్బుని మనమే మార్చుకోవాలి. సో దాన్ని ఎలా మార్చుకోవాలి, మన బాడీ మెటబాలిజం ఎట్లా సెట్ చేయాలి అంటే బాడీ మెటబాలిజం ఒక 10% వాళ్ళ బరువు తగ్గటంతో ఫుడ్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ బెటర్గా ఉంటాయంటే వాపు కలిగించే ఫుడ్ ఏదైతే ఆహారం ఉందో దాన్ని తగ్గించటం వల్ల వాళ్ళకి ఈ పీసీఓడి అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఎందుకు అంటే పీసీఓడి అంటే ఏంటి, మన బాడీ ఒంటి తీరుతో వచ్చేది, మన బాడీ ఉబ్బుడుతో వచ్చేది. సో మనం తీసుకుంటే ఆహారం ఏదైతే ఉంటుందో అది ఉబ్బుడు తగ్గించే ఆహారం తీసుకోవాలి. సో నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు పాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కల్తీ పాలు. కౌస్కి బాగా హార్మోన్స్ ఎక్కిస్తున్నారు పాలు అనేవి ఎక్కువ రాగటాని కోసం. సో దానివల్ల మనం ఏంటంటే పిల్లలకి నువ్వు లీటర్ పాలు తాగు అప్పుడే నువ్వు హైట్ పెరుగుతావు, బరువు పెరుగుతావు అని చెప్పి వాళ్ళకి పాలు ఎక్కువ ఇవ్వటం వల్ల సో దానివల్ల కూడా వాళ్ళ ఫేస్ పైన మొటిమలు రావటము, దానివల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో పాలు ఆపేసినా కానీ పాలల్లో ఉండే కాల్షియం ఏదైతే ఉందో అది మిగతా ఐటమ్స్లో చాలా బాగా తీసుకోవచ్చు. అంటే రాగి జావా ఇవ్వచ్చు, పాలకూర, తోటకూర, ఆకుకూరలు ఇవ్వచ్చు. కూరగాయలలో చాలా వాటిలో కాల్షియం ఉంది. సీడ్స్, పుచ్చగింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటి సీడ్స్లో కూడా, నువ్వులు, వీటిలో అన్నిట్లో కూడా కాల్షియం అనేది బాగా ఎక్కువ ఉంది. సో పాలు తగ్గించడంలో పిల్లలకి దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. రెండోది చూసారంటే నాన్ వెజిటేరియన్ తినే పిల్లల్లో కూడా చికెన్. సో చికెన్ కూడా హార్మోన్స్ బాగా ఎక్కించడం వల్ల అదే ఆహారం తీసుకోవటం వల్ల దాన్నే ఫ్రైడ్ ఐటమ్స్లో షవర్మా అని, బిర్యానీ అని ఇలా పలు రకాలుగా అదే చికెన్ తీసుకోవటం వల్ల వాపు అనేది మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంది. సో అలా కాకుండా వాళ్ళకి లిమిట్గా ఇవ్వటం, 10 డేస్కి ఒకసారి చికెన్ ఇవ్వటము, ఇచ్చేది కూడా నార్మల్ కంట్రీ చికెన్ ఇంట్లో వండి పెట్టడము, ఇట్లాంటివి చేయటంలో ఆ వాపు కలిగే ఇబ్బంది తగ్గుతుంది. థర్డ్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. ఈ మైదా ఐటమ్స్తో చేసే ఈ పిజ్జాస్ కానీ, బర్గర్ కానీ, బ్రెడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాపు కలిగించే ఆహారం. సో ఈ పాస్తా కానీ అన్నీ కూడా వాపు కలిగించే ఆహారం. సో అవి కూడా నేను అస్సలు పెట్టద్దు అనట్లేదు, ఒక లిమిట్లో 15 డేస్కి ఒకసారి తీసుకోవటము, అట్లా వాళ్ళకు ఒక లిమిట్ పెట్టి దానివల్ల ఆ వాపు కలిగించే ఆహారం అనేది తగ్గించాలి. చాలామంది పొద్దున్న పిల్లలు స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పి కెలాక్స్ పాలల్లో కలిపించేయటము, మ్యాగీ 2 నిమిషాల్లో అయిపోతుందని చెప్పి ఆ నూడిల్స్ కలిపించేయడం, ఇవన్నీ చేయటం వల్ల ఆ ఫాస్ట్ ఫుడ్, ఆ ప్రిజర్వేటివ్స్, ఆ మైదా వల్లే వాపు అనేది ఇంకా ఎక్కువ కలుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ తగ్గించుకొని వాళ్ళకి రోజు 2 పోర్షన్స్ ఫ్రూట్స్ ఇవ్వటము, కూరగాయలు ఎక్కువ పెంచడము వాళ్ళ డయట్లో, పాలు బదులు రాగి జావా ఇట్లాంటివి ఇవ్వటము, ఇవన్నీ ఇవ్వటం వల్ల వాపు అనేది బాగా తగ్గుతుంది. పెద్దవాళ్ళలో చూసుకుంటే కనుక పెద్దవాళ్ళు కూడా ఈ టీ, కాఫీ ఇవన్నీ కల్చర్కి ఎక్కువ కంటే కూడా నార్మల్గా పొద్దున లేసాక కొంచెము తులసి వాటరు, జింజరు, తర్వాత పసుపు ఇట్లాంటివి వాడి ఆ వాటర్ తీసుకోవటం, జీరా వాటర్ ఇలాంటివి తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, అంటే వాపు కలిగించేవి తగ్గించే ఆహారం తీసుకోవటము, అండ్ ఈ నేను చెప్పిన ఫాస్ట్ ఫుడ్ అన్ని తగ్గించుకోవటము, ఎక్సర్సైజ్ చేయటం. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే డెస్క్ జాబ్, అంటే ఒక సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయటము, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, స్కూల్ చూస్తే కూర్చొని ఉండటం, ఇవన్నిటి వల్ల బాడీకి మెటబాలిజం అనేది తగ్గిపోవటం. సో డయట్ 70% అయితే 30% బాడీకి ఎక్సర్సైజ్ కూడా అవసరం. సో పిల్లల్ని సైక్లింగ్ చేయించండి, లేదా స్విమ్మింగ్కి పంపించండి, ఒక బ్యాడ్మింటన్ ఆడటము, అట్లా ఒక స్పోర్ట్ ఆడటం, పెద్దవాళ్ళు యోగా చేయటం కానీ ఇలా ఎక్సర్సైజులు చేస్తే అప్పుడు వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది.